Hi students, welcome to Sai Medha Koti, Hyderabad. So myself Sandeep from Sai Medha Koti, Hyderabad. So ఇవాళ నేను మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనందరికీ తెలుసు తెలంగాణ నుంచి టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి మంచి నోటిఫికేషన్ సబ్ ఇంజనీర్స్కి పడింది. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్లో దాదాపు 201 పోస్టులు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయి మీద కోటి హైదరాబాద్ మేము మీకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సో మెయిన్గా ఏంటి అంటే మనకి ఈ వీడియోకి మెయిన్ ఏంటి అంటే అసలు మన సాయి మీద కోటిలో ఆల్రెడీ ప్రీవియస్గా బ్యాచ్ 1 అయిపోయింది. బ్యాచ్ 2లో ఇప్పుడు చాలామంది జాయిన్ అయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ మండే నుంచి కూడా బ్యాచ్ 3 కూడా మీకు స్టార్ట్ చేస్తున్నాము. ఓన్లీ ఫర్ సబ్ ఇంజనీర్, మెయిన్గా సబ్ ఇంజనీర్ కోసం. ఓకేనా? సో సబ్ ఇంజనీర్స్ మీరందరూ వెల్కమ్ టు సాయి మీద కోటి హైదరాబాద్. సో మేము మీకు ఈసారి ఒక మంచి ప్రణాళిక లేదా పక్కా ప్రణాళిక, జాబ్ ఎలా కొట్టాలి అంటే జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక మంచి టైం టేబుల్ వేసుకొని మేము మీ ముందుకు వచ్చాము. సో ఎవ్రీ డే మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ రివిజన్ కూడా క్లాస్ రూమ్లోనే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో మెయిన్గా మనం ఇక్కడ ఫోకస్ చేసేది ఏంటి అంటే మనం ఎక్కువగా నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసేది. ఎన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తామో అంత మంచిగా మనం ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయగలుగుతాం. మనం సబ్జెక్ట్తో పాటు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ మేము మీకు ఒక బుక్లెట్ రూపంలో మీకు బిట్స్ ఏమేమి వస్తాయి అంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్, ఫ్యూచర్లో అడిగే క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమే ఒక కొత్తగా బిట్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక బిట్స్ని తయారు చేపించి మీ ముందుకు మేము బుక్లెట్స్ రూపంలో మీకు ఇస్తున్నాము. ఓకేనా? సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మన దగ్గర డైలీ బ్యాచెస్తో పాటు ఓకేనా వర్కింగ్ చేసే వాళ్ళకు కూడా సపరేట్గా బ్యాచెస్ ఉన్నాయి. ఎవ్రీ డే ఫ్రమ్ 6 to 8:30 ఈవినింగ్, అండ్ మార్నింగ్ కూడా అంటే సాటర్డే సండేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే 8 to ఈవినింగ్ 6 or 7 దాకా కూడా మన దగ్గర రెగ్యులర్గా బ్యాచెస్ ఉన్నాయి. ఓకేనా? సో దీని అందరినీ యూటిలైజ్ చేసుకొని సబ్ ఇంజనీర్ జాబ్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ప్రీవియస్గా సబ్ ఇంజనీర్లు అడిగిన మెజర్మెంట్స్ మీద ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడో చూడండి. ఇన్ మెర్జ్ ప్రైజ్ పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఏ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫార్మర్, the CT secondary connections in the primary and secondary winding of the transformer would be in the form of అని అడిగాడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ని చూడంగానే వామ్మో ఏంది ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది అని మనం అస్సలు భయపడకూడదు. మనం ఇక్కడ సాయి మీద కోటిలో క్వశ్చన్ని చూడంగానే భయపడకుండా ఫస్ట్ మనం ఆన్సర్ ఎలా తెచ్చుకోవాలి అనేది అన్నిటికంటే ముందు నేర్పిస్తాం సబ్జెక్టుతో పాటు. ఓకేనా? సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడంగానే ఒక షార్ట్ కట్ ఉందమ్మా. ఇక్కడ ఆ షార్ట్ కట్ ఏంటి అంటే నార్మల్గా మనకి 2 types ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఏమేంటి? పీటీ అనేది ఒకటి ఉంటుంది, అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సిటీ అనేది ఇంకొకటి ఉంటుంది, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అని 2 ఉంటాయి. సో వీటిల్లో మనం ఫస్ట్ పీటీ గురించి చూస్తే మనకి 2 రకాల కనెక్షన్లు ఉన్నాయి. స్టార్ ఒకటి ఉంది, స్టార్ ఒకటి, డెల్టా ఒకటి. ఓకేనా? మళ్ళీ సిటీలో కూడా మనకి ఎలా ఉంది? స్టార్ ఒకటి లేదు, డెల్టా ఒకటి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకి రెండిటిల్లో కూడా ప్రైమరీ వైండింగ్ అనేది ఒకటి ఉంటుంది, రైట్. సెకండరీ వైండింగ్ అనేది ఒకటి ఉంటుంది. సిటీలో కూడా ప్రైమరీ వైండింగ్ అనేది ఒకటి ఉంటుంది, సెకండరీ వైండింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లో సిటీ గురించి అడిగాడు కదా, అంటే ఆటోమేటికల్గా ముందు ఇచ్చినది ఏంటిది? పీటీ అనో లేదా ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక షార్ట్ కట్ ఏంటిది అంటే ఏదైతే మనకి పీటీలో కనెక్షన్ ఉంటుందో నార్మల్గా మనకు ఉండేది కనెక్షన్స్ 2. ఏమేంటి? స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ లేదా ఇవే కనెక్షన్ స్టారు డెల్టా, ఈ రెండిటిలోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒకవేళ ప్రైమరీలో స్టార్ ఉంది అనుకోండి, ఎందులో? పీటీలో. సెకండరీలో కూడా స్టార్ ఉంది అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి సిటీలో ఎలా వస్తుంది అంటే డెల్టా వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా పీటీలో మనం ఏదైతే తీసుకుంటామో దానికి ఆపోజిట్ వస్తుంది, డెల్టా. ఒకవేళ ఇక్కడ డెల్టా ఉందనుకోండి, ఇక్కడ కూడా డెల్టా ఉంది అనుకోండి, మరి అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? స్టార్. ఇక్కడ కూడా ఏమొస్తుంది? స్టార్. 2 స్టార్ వస్తుంది. లేదు సార్, ఇంకా పాసిబిలిటీస్. ఇక్కడ స్టార్ ఉండి ఇక్కడ డెల్టా ఉంది,
ఓకేనా? అప్పుడు సిటీలో ఏమొస్తుందంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏది ఉందో దానికి ఆపోజిట్. ఇక్కడ స్టార్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది? డెల్టా వస్తుంది. ఇక్కడ డెల్టా ఉంది కదా, దానికి ఏమొస్తుంది? స్టార్ వస్తుంది. రైట్. నెక్స్ట్ 4వ చూడండి. పొరపాటున ఇక్కడ డెల్టా ఇక్కడ స్టార్ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమైపోద్ది? ఫస్ట్ ఇక్కడ డెల్టా వచ్చింది కాబట్టి ఇక్కడ స్టార్ ఉంటుంది, నెక్స్ట్ స్టార్ వచ్చింది కాబట్టి ఇక్కడ డెల్టా ఉంటుంది. సో ఈ టేబుల్ మనకు కానీ తెలిసింది అంటే ఈ మెర్జ్ ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్లో మనకి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ప్రకారం మనం చూద్దాం. మనకు ఆల్రెడీ ఇచ్చింది ఏ కనెక్షన్లో ఉంది? డెల్టా టు స్టార్. అంటే ఇదిగోండి డెల్టా నుంచి స్టార్ కనెక్షన్లో ఉంది. మనల్ని అడిగింది సిటీలో అడిగాడు. అంటే సిటీలో ఇక్కడ డెల్టా టు స్టార్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? స్టార్ టు డెల్టా. సో స్టార్ టు డెల్టా ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆన్సర్. ఎంత ఈజీనో చూడండి. ఈ టేబుల్ కానీ మనకు తెలిసింది అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇంపార్టెంట్ అనమాట ఈ మెర్జ్ ప్రైజ్ ప్రొటెక్షన్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ గురించే మాట్లాడాడు. నార్మల్గా ఇది ఒక థియరీ క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే ఇంటర్నల్ ఫాల్ట్ కాదమ్మా, ఇది ఇక్కడ రాంగ్ పడింది. ఇంటర్నల్ ఫాల్ట్స్. ఏంటిది? ఇంటర్నల్ ఫాల్ట్స్. ఏం ఫాల్ట్స్? ఇంటర్నల్ ఫాల్ట్స్. ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఇంటర్నల్ ఫాల్ట్స్ అంటారు దాన్ని. ఓకేనా? ఇది డైరెక్ట్ థియరీ క్వశ్చన్. ఎవరన్నా చెప్తారు పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ఇంటర్నల్ ఫాల్ట్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంటర్నల్ ఫాల్ట్స్ ని మనం తగ్గించడానికి యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, కొద్దిగా ట్రికీ క్వశ్చన్. ఓకేనా? కొద్దిగా ట్రికీ క్వశ్చన్. ఎర్రర్స్ మీద ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి. ఏ వాట్ మీటర్ హ్యాస్ ఏ ఫుల్ స్కేల్ రీడింగ్ ఆఫ్ 2500 వాట్స్. అంటే ఫుల్ స్కేల్ రీడింగ్ ఎంత? 2500 వాట్స్. బాగుంది. ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఆఫ్ 1%, ప్లస్ ఆర్ మైనస్ 1%. ఎర్రర్ ఎంత ఇచ్చాడమ్మా? ప్లస్ ఆర్ మైనస్ 1%. 1% అన్నాడంటే 1 డివైడెడ్ బై 100ఏగా. రైట్. 1% అంటే 1 డివైడెడ్ బై 100 అంటే దాని అర్థం 0.01 అని. ఓకేనా? రైట్. పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ట్రూ వాల్యూ. ఓకే. ద రేంజ్ ఆఫ్ ది రీడింగ్స్ ఇఫ్ ట్రూ పవర్ ఈజ్ 1250 విల్ బి. ట్రూ పవర్ ఎంత ఇచ్చాడు? ట్రూ పవర్ ఎంత అంటే 1250 వాట్స్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది ట్రూ పవర్లోనే కదా కనుక్కోవాల్సింది. సో దీన్ని బట్టి మనం ఎలా చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి అసలు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది అనేది ఫస్ట్ చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చింది? 0.01 ఇంటూ మనకి ఇది వాల్యూ 1250. సో 0.01 ఇంటూ 1250 అంటే 0.1 ఇంటూ 125. ఎందుకు? ఈ జీరోతో దీన్ని మల్టిప్లై చేస్తే 0.1 ఇంటూ 125, దట్ ఇంప్లైస్ 125 ఇంటూ 0.1 అంటే 12.5 వాట్స్. ఇది ప్లస్ ఆర్ మైనస్. అంటే మనకి ఇచ్చిన వాల్యూకి ప్లస్ ఆర్ మైనస్ 12.5% ఉంటుంది, లేదా 12.5 వాట్స్ అనేది వాల్యూ ఉంటుంది. ఇదేంటిది? ఎర్రర్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన పవర్ ఎంత? 1250. దీనికి ప్లస్ ఆర్ మైనస్ 12.5 వాట్స్ అన్నాడు. అంటే ఒకవేళ ప్లస్ చేసుకుంటే ఎంత? 150 ప్లస్ 1250 ప్లస్ 12.25 అంటే 1275, లేదా 1250 ప్లస్ 12.5 అంటే రైట్ 1250 ప్లస్ 12.5 అంటే 1250 ప్లస్ 12.5 అంటే 1262.5. లేదు, 1250లో నుంచి మైనస్ 12.5 చేస్తే ఆన్సర్ ఎంత? 1250లో నుంచి 12.5 తీసేసామనుకోండి,
ఆటోమేటిక్గా ఆన్సర్ ఎంత 112.37.5 వాట్స్. అంటే మనకి వచ్చే ఎర్రర్ లేదా ట్రూ పవర్ అనేది ఎంత మెజర్ చేస్తుంది అంటే ఈ రేంజ్లో మెజర్ చేస్తుంది. ఈ రేంజ్ RANGE. సో ఈ రేంజ్ ఆప్షన్స్లో ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్ 1237.5 వాట్స్ టు 1262.5 వాట్స్. మనకి ఈ ఒక్క ఇలా చెయ్యాలి అనేది ఇది ఒక్కటిగానే తెలిసింది అంటే ఎందుకు మనం ఇచ్చే ఎర్రర్ అనేది మనకు వచ్చిన ఎర్రర్ అనేది టోటల్ ట్రూ పవర్లో తీసుకుంటాం కాబట్టి ఎన్ని వాట్స్ వస్తుందో తెలిస్తే ఆ వాట్స్ని పెంచడం తగ్గించడం జరిగితే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ నెంబర్ 4 1237.5 వాట్స్ టు 1262.5 వాట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. ద నామినల్ రేషియో ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నామినల్ రేషియో, నామినల్ రేషియో. నామినల్ రేషియో అంటే ఏంటంటే మనకి నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే దాని మీద కూడా ఒక రేషియో అనేది ఉంటుంది. ఆ రేషియోని ఏమంటారు అంటే నామినల్ రేషియో అంటాడు. ట్రాన్స్ఫార్మర్ మీద ఉండే రేషియో ఏం రేషియో? నామినల్ రేషియో. ఓకేనా? సో ఇప్పుడు ఆ నామినల్ రేషియోలో మనం డైరెక్ట్ డెఫినేషన్ అమ్మా ఇది. నామినల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు రేటెడ్ ప్రైమరీ వైండింగ్ కరెంట్ డివైడెడ్ బై రేటెడ్ సెకండరీ వైండింగ్ కరెంట్. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఒకవేళ నామినల్ రేషియో సిటీలో అడిగితే ఇది, మరి ఒకవేళ పీటీలో అడిగితే నామినల్ రేషియో, నామినల్ రేషియో పీటీలో అడిగితే ఏంది పరిస్థితి అంటే సేమ్ ఇదే ఫార్ములా. బట్ సిటీ అంటున్నప్పుడు మన కరెంట్ వచ్చింది కాబట్టి పీటీ అన్నప్పుడు ఏమొస్తుంది? రేటెడ్ ప్రైమరీ వైండింగ్, రేటెడ్ ప్రైమరీ వైండింగ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి వోల్టేజ్ వస్తుంది డివైడెడ్ బై రేటెడ్ సెకండరీ వైండింగ్ వోల్టేజ్. పీటీ అంటే మనకి వోల్టేజ్ కింద తీసుకుంటాం కాబట్టి పీటీ అంటే వోల్టేజ్ వస్తుంది. కరెంట్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ a measuring power with a electrodynamometer type wattmeter in a circuit where the load current is large. ఒకవేళ లోడ్ కరెంట్ కానీ లార్జ్ ఉంటే మనకి తెలుసు ఎలక్ట్రోడైనమోమీటర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి లోడ్ ఉంటుంది, ఇక్కడ సప్లై ఉంటుంది. ఇది సిసి అంటాము, ఇది పీసీ అంటాము, ఇది ఆర్ ఉంటుంది. ఈ బాక్స్నే మనం వాట్ మీటర్ అంటాము. ఇప్పుడు చూడండి, ఒకవేళ లోడ్ కరెంట్ కానీ లార్జ్ ఉంది, ఇదిగోండి లోడ్లోకి వెళ్ళే కరెంట్ అంటే ఐఎల్ అనేది లార్జ్. ఐఎల్ లార్జ్ ఉంది అంటే వెంటనే ఇది కన్స్ట్రక్షన్లో నుంచేనమ్మా, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈడిఎం అంటే ఎలక్ట్రో డైనమోమీటర్లో నుంచి డైరెక్ట్ ఆన్సర్ ద ప్రెజర్ కాయిల్ షుడ్ బి కనెక్టెడ్ టు ఏ లోడ్ సైడ్. ఇదిగోండి ప్రెజర్ కాయిల్ అంటే ఇది మనం లోడ్ కనెక్ట్ చేస్తాము. ఓకేనా? మామూలుగా అయితే కరెంట్ కాయిల్ అనేది లోడ్ కనెక్ట్ అయి ఉండిద్ది. బట్ ఎప్పుడైతే లోడ్ కరెంట్ లార్జ్గా ఉందో ఆటోమేటిక్గా మనం ప్రెజర్ కాయిల్ని లోడ్ వైపు కనెక్ట్ చేస్తాం. అది ఎందుకు అనేది మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి తెలుసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. బట్ మన సాయి మీద కోటిలో మనం ఇవన్నీ క్లాస్లోనే చాలా ఈజీగా మీకు గుర్తుండేటట్టు మీ చేత మేము ఈజీగా ప్రాక్టీస్ చేపిస్తాము, సబ్జెక్ట్ కూడా చెప్తాము.